టీమిండియా బంగ్లాదేశ్ మధ్య 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగనుంది. సెప్టెంబర్ 19 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆదివారం భారత్ జట్టును ప్రకటించింది. 2022లో కారు ప్రమాదానికి గురైన స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ సీనియర్ ప్లేయర్ అయిన మహమ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్లకు ఊహించని షాక్ తగిలింది. ఎస్ దయాల్, ఆకాష్ దీప్ లాంటి వారికి టీంలో చోటు దక్కగా షమికి నిరాశ ఎదురైంది. అలాగే అయ్యర్కు కూడా మరి వీళ్లకు జట్టులో చోటు దక్కకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్కు టీమిండియా జట్టును ప్రకటించింది. చాలా కాలం తరువాత టెస్ట్ జట్టులోకి పంత్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే యంగ్ ప్లేయర్ యష్ దయాల్ తొలిసారి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక దులీప్ ట్రోఫీలో తొలి మ్యాచ్లోనే 9 వికెట్లు తీసి అదరగొట్టిన ఆకాష్ దీప్ జాక్ పాట్ కొట్టాడు. అయితే ఊహించని విధంగా సర్జరీ తర్వాత కోలుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టిన మహమ్మద్ షమీకి జట్టులో స్థానం దక్కలేదు. అతడితో పాటు సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు కూడా షాక్ తగిలింది. అయితే వీరిద్దరిని ఎంపిక చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా మహమ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్లను బంగ్లాతో జరిగే తొలి టెస్టుకు బీసీసీఐ ఎంపిక చేయలేదు. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సర్జరీ చేయించుకున్న తర్వాత ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు షమి. అది కాక అతడిని బంగ్లాతో టెస్ట్ సిరీస్కు పరిగణలోకి తీసుకుంటామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ సైతం ఓ సందర్భంలో తెలిపాడు. కానీ అనూహ్యంగా అతడి జట్టులో ప్లేస్ దక్కించుకోలేకపోయాడు. దానికి కారణం ఉంది. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలన్నది ప్రస్తుతం బీసీసీఐ విధించిన రూల్. షమి దులీప్ ట్రోఫీలో ఆడలేదు, కానీ అక్టోబర్లో జరగబోయే రంజీ ట్రోఫీలో ఆడతానని ఇప్పటికే అతడు ప్రకటించాడు. అక్కడ తన సత్తా నిరూపించుకుని జట్టులోకి రావాలన్నది షమి ఆలోచన. అందుకే షమికి ఈ సిరీస్లో చోటు దక్కలేదు. ఇక శ్రేయస్ అయ్యర్ పరిస్థితి మరో రకంగా ఉంది. ఇంగ్లాండ్లో జరిగిన ఓ టెస్ట్ సిరీస్లో గాయపడిన శ్రేయస్ ఆ సాకుతో రంజీ ట్రోఫీ ఆడలేదు. దాంతో బీసీసీఐ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. అయితే ప్రస్తుతం దులీప్ ట్రోఫీ ఆడుతున్న అతడికి సెంట్రల్ కాంట్రాక్ట్తో పాటుగా జట్టులో స్థానం కల్పిస్తారని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా అయ్యర్కు షాక్ తగిలింది. గత ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ను విజేతగా నిలిచినప్పటికీ సుదీర్ఘ ఫార్మేట్లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఇటీవలే ముగిసిన బుచ్చిబాబు ట్రోఫీలోనూ పెద్దగా ప్రభావం చూపించలేదు. దాంతో సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మరి షమి అలాగే అయ్యర్లను బంగ్లాతో మ్యాచ్కు ఎంపిక చేయకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.